దేవుడు ఎవరనగానే సమాజంలో మీకు రకరకాల పేర్లు వినబడతాయి, రకరకాల రూపాలు కనబడతాయి. మతానికి ఒక దేవుడని, కులానికి ఒక దేవుడని, వ్యక్తికి ఒక దేవుడని, ప్రాంతానికి ఒక దేవుడని దేవుణ్ణి విడగొడుతున్నారు. కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్పి. ఈ భూమి మీద 800 కోట్ల మంది జనాభా ఉంటే 800 కోట్ల మందికి దేవుడు ఒక్కడా? వ్యక్తికి ఒక దేవుడా? దేవుళ్ళు ఎంతమంది? మనిషికి ఇష్టమైన దేవుళ్ళు ఉంటారా? వ్యక్తికి ఒక దేవుడు ఉంటాడా? లేకపోతే అందరికీ దేవుడు ఒక్కడేనా? బైబిల్ ఏం చెప్తుంది? మలాకి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం, మన అందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? మనకందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనం సృష్టించలేదా? ఈ ఆరిన నేల మీద మనిషి అయితే ఎవడున్నాడో, వాడు ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ వర్గానికి చెందిన, ఏ దేశానికి చెందిన, ఈ ఆరిన నేల మీద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ మనుషులందరినీ చేసింది ఎవరంట? ఒక్క దేవుడే. ఆ ఒక్క దేవుడే తండ్రి. దేవుడు ఎవరైనా కానీ మన తండ్రి అని మీరు గుర్తించండి. దేవుడు ఎవరైనా కానీ మన తండ్రి, మన కన్న తండ్రి, మన సృష్టికర్త అని మీరు గుర్తించండి. దేవుడు అనగానే పలానా రూపంలో ఉంటాడండి అని మీరు అనుకోకండి. దేవునికి ఒక రూపం అంటూ లేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఆత్మ కాబట్టి. దేవుడు ఆత్మను బైబిల్ చెప్పింది. ఆత్మ అయిన దేవుడికి, కనిపించిన దేవునికి రూపం ఏమైనా ఉంటుందండి? ఏమీ ఉండదు. కానీ దేవుడు ఎవరైనా కానీ ఈ సమాజం చూడండి, రకరకాల రూపాలు మనకు చూపిస్తుంది, రకరకాల పేర్లు మనకు వినిపిస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్పిందండి? దేవుడు ఎవరైనా కానీ దేవుడు ఒక ఆత్మని, దేవుడు మన తండ్రి అని, దేవుడు మన సృష్టికర్త అని, మనందరూ ఆయన పిల్లలమని బైబిల్ చెప్పింది. ప్రియ దేవుని పిల్లలు.